అందరికీ జై భీమ్, జై పూలే. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి బలపరిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారికి రెండో నెంబర్లో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థికి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి బీసీ బిడ్డకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా 4 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కోరుకుంటున్నాం. ఇలా ఆధిపత్య వర్గాలు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అనువున బీసీలను మోసం చేసుకుంటూనే వస్తుంది. బీసీల కులగణలో చూసుకున్నట్లయితే తప్పుల తరకగా బీసీ కులగణన చేసి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా పార్లమెంట్లో 2 టికెట్లు బీసీలకు ఇస్తారని చెప్పి ఇవ్వకుండా కొన్ని కుటుంబాలలో 2 టికెట్లు ఇచ్చి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీలకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీసీలకు టికెట్ ఇవ్వకుండా 5% జనాభా లేని ఆధిపత్య వర్గాలకు డబ్బు ఉన్నటువంటి వ్యాపారవేత్తకి ఇలా టికెట్ కేటాయించి ఒక బీసీ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకువచ్చి ఇలా బీసీలకు ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కూడా ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి అభ్యర్థికే టికెట్ కేటాయించి బీసీలను మోసం చేయడం జరిగింది. కాబట్టి పట్టభద్రుల్లో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ నిరుద్యోగ పట్టభద్రుల సోదరులు దయచేసి ఆలోచన చేయాలి. ఈ యొక్క ఆధిపత్య వర్గాలు మనల్ని ఎప్పటికీ మోసం చేసుకుంటూనే వస్తాయి, మనకు టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేసుకుంటూనే వస్తాయి. ఇలా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనల్ని మోసం చేసి మన ఇలా అధికారం లేకుండా మన వర్గాల్లో నిండా ముంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా ఏ రోజు పోటీలో లేకుండా ఉండడానికి కారణం ఉండలేకపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయాలి పట్టభద్రులారా. ఇవాళ మన అభ్యర్థి మన బీసీ బిడ్డ, మన బహుజన వర్గాల బిడ్డ ప్రసన్న హరికృష్ణ గారు ఇలా మన పేద వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ. ఎన్నో మన పేద వర్గాలకు ఆయనకు ఉన్నటువంటి దాంట్లో సేవలు చేసినటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. కాబట్టి మనము ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆధిపత్య వర్గాలు పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నది. డబ్బులకో తాత్కాలిక పథకాలకో ప్రలోభాలకు గురి చేస్తుంది. ఇలా డిగ్రీ చదువుకొని పట్టా పొందినటువంటి పట్టభద్రులం ఇలా డబ్బులకో తాత్కాలిక ఆనందాలకు ఆశపడి ఆధిపత్య వర్గాలకు ఓటు వేసి ఓటు అమ్ముకుంటే ఇలా మన బహుజన వర్గాల రాబోయే తరాల ఉనికిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బహుజన బిడ్డకు మనమందరం కలిసి ఓటు వేసి అధిక ప్రాధాన్యతను గెలిపించుకోవాల్సిన అవసరం సమయం ఆసన్నమైనది. ఆధిపత్య వర్గాలు మనల్ని ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా మన గుర్తు మాత్రం మనం ప్రసన్న బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బహుజనుల అందరం ఒకటే. ఇలా బహుజనుల పక్షాన ఉన్నటువంటి మన యొక్క బిడ్డ బహుజన బిడ్డ ప్రసన్న హరికృష్ణ గారే. కాబట్టి పట్టభద్రు సోదరులందరూ దయచేసి ఆలోచన చేయండి. ఆధిపత్య వర్గాల ప్రలోభాలకు ఎటువంటి లొంగకుండా ఇప్పటికే అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఆధిపత్య వర్గాలే అక్కడ అసెంబ్లీలో కూకోవడం జరిగింది, మండలిలో కూడా వాళ్ళే ఉండడం జరిగింది. మన వర్గాలకు ఇలా 60% ఉంటుంది బీసీ జనాభా, కానీ తక్కువ చేసి చూపించింది ఈ యొక్క ఆధిపత్య వర్గ పాలకులు. కాబట్టి ఈ ఆధిపత్య వర్గ పాలకులు చెమటలు పట్టించి వాళ్ళందరినీ ఇలా ఓడగొట్టాలి. అంటే ఇలా మన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారిని మనం పట్టభద్రులం ఇలా చదువుకొని పట్టా ఉంది అంటే పట్టభద్రులం ఆధిపత్య వర్గాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటూ తక్షణమే అందరం కూడా అభ్యర్థికి ఓటు వేయాలని ప్రతి ఒక్క పట్టభద్రులకు తెలియాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. ఆధిపత్య వర్గాలను తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఆసనమైంది. కాబట్టి ఆ పార్టీలన్నీ అగ్రవర్ణ పార్టీలు, ఆధిపత్య వర్గ పార్టీలు మనల్ని మోసం చేస్తాయి. మన బిడ్డకు ఇలా బహుజన్ సమాజ్ పార్టీ తల్లి లాంటి పార్టీ. ప్రసన్న హరికృష్ణ గారు చదువుకున్న మేధావి కాబట్టే పేద వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని గ్రహించుకొని బహుజన్ సమాజ్ పార్టీ కూడా బీసీలను ముందు నుంచి వెళ్ళి కాంశీరామ్ గారు చెప్పారు, బీసీల సమస్య భారతదేశ సమస్య అని బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిందే బీసీల కోసం. కాబట్టి ఇలా బీసీ బిడ్డకు బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ ఇచ్చి అండగా ఉన్నది. కాబట్టి పట్టభద్రులు అందరూ ఆలోచించి 2వ నెంబర్లో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్, జై పూలే, జై భారత్.